హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి గంగమ్మ జాతర చూపిస్తాను ఇప్పుడు. మీరందరూ చూడండి. మా ఊరు ఒక చిన్న గ్రామం అండి. 100 ఇండ్లు ఉంటుంది అంతే. మా ఊరు చిన్న గ్రామం అయినా సింపుల్గా జాతర చేసినా కూడా చాలా ఘనంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసిగా ఒకటయ్యి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఊరి ప్రజలు సంవత్సరానికి ఒకసారి చేస్తారు అంతే. కానీ చాలా సంతోషంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. జాతర అంటేనే ఊరికి ఒక కళ వస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కొని చాలా అందంగా రెడీ అయ్యి ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా జాతరలో కలిసి అమ్మవారికి దీపాలు అనేది అలంకరిస్తారు. అన్ని ఊరి జాతరలు ఒక వింతగా ఉంటే మా ఊరి జాతర మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసినా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మాకైతే మాత్రం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాం ఈ జాతర కోసం. అయితే నిజం చెప్పాలంటే మా ఊరికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంత గొడవలు పడినా అది 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సమయాల్లో అందరూ కలిసిపోయి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. మనసులో ఎలాంటి భేదాలు అనేది పెట్టుకోరు. ఇది మా ఊరికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం మరియు గొప్ప అలవాటు అని చెప్పుకోవచ్చు. ఊరి గంగమ్మ అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఊర్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి గంగమ్మ తల్లిని ఆశీర్వాదం తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది కూడా. చూడండి, మా ఊరు గంగమ్మ జాతరలో దేవుడైతే చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా దేవుడి ముఖంలో కళ కనిపిస్తూ ఉంటుంది. జాతర అన్నీ అయిపోయిన తర్వాత దేవుని అయితే మరీ గుడికాడ దింపేస్తారండి. తర్వాత పూజలు చేసుకునే వాళ్ళు, మొక్కుబడులు చేసుకునే వాళ్ళందరూ వచ్చి గుడి దగ్గరే పిల్లలు కొట్టి మొక్కుబడులు అనేది చేసుకుని వెళ్తారు. ఫైనల్లీ కంప్లీట్ అయిన తర్వాత అందరూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా, సంతోషంగా గడుపుతారు. మీరు కూడా ఒకసారి మా ఊరు జాతరకు వచ్చి విచ్చేసి గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టైం విజిట్ చేయండి. థ్యాంక్ యూ.